హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి ఫైనలిస్ట్ ఎవరవుతారా అని చెప్పేసి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక మొదటగా ఫస్ట్ ఫైనలిస్ట్కి వెళ్ళాలంటే ముందు కంటెండర్స్ కావాలి. ఉన్న ఈ 9 మందిలో ఎవరు కంటెండర్లు అవుతారా, ఈసారి ఏం గొడవలు పెట్టుకుంటారా అనుకునే సమయంలో బిగ్ బాస్ అయితే పాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హౌస్లోకి పిలిపించి వాళ్ళతోటి టాస్క్లనే పెట్టించి కంటెండర్ని చేయటం అనేది జరుగుతుంది. ఇక హౌస్లోకి ఎవరైతే వస్తారో ఇద్దరు పాత బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఎవరైతే వస్తారో వాళ్ళు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు టాస్క్లు ఆడటం కోసము. వీళ్ళు సెలెక్ట్ చేసిన ఇద్దరు మరో ఇద్దరిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళతో పాటు పోటీ పడే ఇద్దరిని చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అలా ఆ నలుగురికి గేమ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఆ గేమ్స్లో ఎవరైతే మొదటగా విన్ అవుతారో అతను కంటెండర్ అవుతారు. ఎవరైతే లాస్ట్లో ఉంటారో వాళ్ళు ఈ టికెట్ ఫైనల్ రేస్ నుంచి పక్కకు తప్పుకుంటారు. వాళ్ళకి బ్లాక్ స్టార్ ఇవ్వటం అనేది అయితే జరుగుతుంది. ఇక ఈ టికెట్ ఫైనల్ రేస్ కోసం అయితే బిగ్ బాస్ పాత ఇంటి సభ్యులను అయితే హౌస్లోకి రప్పించడం జరిగింది. మొదట అఖిల్ అండ్ హారిక హౌస్లోకి వస్తారు. హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాత జ్ఞాపకాలను అందరికీ చెప్పుకుంటూ, అలాగే హౌస్లో ఉన్న పృథ్వీ అండ్ విష్ణుప్రియ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలుసుకోవడం అయితే జరిగింది. అంతేకాదు వాళ్ళు ఒక ఇద్దరు సభ్యులను ఎన్నుకొని టాస్క్ అనేది పెట్టారు. వాళ్ళు వచ్చేసి రోని అండ్ గౌతమ్ను ఎన్నుకుంటారు. గౌతమ్ అండ్ రోని వాళ్ళకి ఆపోజిట్ కంటెండర్లో వీక్గా ఉన్న వాళ్ళని ఎన్నుకుంటారు. విష్ణుప్రియని అలాగే టేస్టీ తేజ్ని ఎన్నుకుంటారు. ఈ నలుగురిలో పోటీ అనేది పెట్టగా 2 సార్లు కూడా రోని అనేది ఫస్ట్ వస్తుంది. రోని ఫస్ట్ రావడంతో తను గెలవడంతో రోని ఫస్ట్ కంటెండర్గా ఫైనలిస్ట్ అవుతుంది. ఇక గౌతమ్ వచ్చేసి సెకండ్ వస్తాడు. విష్ణుప్రియ 2 రౌండ్లో కూడా థర్డ్ వస్తుంది. కానీ వీళ్ళు బ్లాక్ స్టార్ అయితే ఇవ్వాలి. ఆ బ్లాక్ స్టార్ ఎవరికైతే వస్తుందో తాను ఈ బిగ్ బాస్ ఫైనల్ రేస్ నుంచి అయితే పక్కకు తప్పుకోవాలి. ఏ గేమ్స్ అయితే ఆడటానికి వీలుండదు. ఇక వీళ్ళు వచ్చేసి టేస్ట్ తేజకి కాకుండా విష్ణుప్రియకి అయితే ఇస్తారు బ్లాక్ స్టార్. ఈ విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇవ్వడం అనేది నాకు కొంచెం అయితే అన్ఫేర్గా అనిపించింది. ఎందుకంటే టికెట్ ఫైనల్ రేస్ కోసం అయితే బిగ్ బాస్ టాస్క్లనే పెట్టారు కాబట్టి ఆ టాస్క్లను బేసిక్గా తీసుకొని వీళ్ళు బ్లాక్ స్టార్ అనేది ఇవ్వాలి. అలా చూసుకుంటే విష్ణుప్రియ 2 రౌండ్లో కూడా తను థర్డ్ వచ్చేసింది. లాస్ట్లో వచ్చేసి తేజ వచ్చాడు కాబట్టి వీళ్ళు బ్లాక్ స్టార్ అనేది తేజకి ఇవ్వాలి. కానీ వీళ్ళు తేజకి ఇవ్వకుండా ఓవరాల్గా గేమ్ పరంగా మనం తెలుసుకొని విష్ణుప్రియకి ఇద్దామని చెప్పేసి కావాలని ఇచ్చారేమో అఖిల్ అండ్ హారిక అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఇదైతే కొంచెం అన్ఫేర్ అనిపించింది. యాక్చువల్లీ గేమ్ పరంగా చూసుకుంటే టెస్ట్ తేజకి అయితే ఇవ్వాలి బ్లాక్ స్టార్, కానీ విష్ణుప్రియకి ఇచ్చారు. విష్ణుప్రియకి అలా ఇవ్వడంతో తానైతే టికెట్ ఫైనల్ రేస్ నుంచి అయితే పక్కకు తప్పుకోవడం అనేది అయితే జరిగింది. అక్కడ విష్ణుప్రియ కూడా వాదన అనేది వేసింది. కానీ వీళ్ళు వచ్చిన గేమ్స్ పెట్టడానికి వచ్చారు కాబట్టి వీళ్ళే గేమ్స్ సంచాలకులు కాబట్టి వాళ్ళ డెసిషన్ ఫైనల్ డెసిషన్గా అయితే బిగ్ బాస్ తీసుకోవడం అనేది అయితే జరిగింది. ఇక నెక్స్ట్ డే వచ్చేసి మానస్ అండ్ ప్రియాంక వస్తారు. వీళ్ళిద్దరు కూడా వచ్చేసి వీళ్ళ పాత జ్ఞాపకాలను మెమరీ చేసుకుంటూ వీళ్ళు కూడా టాస్క్లను పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ వచ్చేసి ఒక ఇద్దరు ఇంటి సభ్యులను అయితే ఎన్నుకోవడం అనేది అయితే జరిగింది. నబీల్ అండ్ ప్రేరణను అయితే వీళ్ళు ఎన్నుకున్నారు. ఇక నబీల్ అండ్ ప్రేరణ వీళ్ళు ఎన్నుకుంది ఏంటి అంటే అవినాష్ అండ్ పృథ్వీని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు కొంచెం వీక్ గేమ్స్ ఆడలేరు అని చెప్పేసి ఇక ఈ నలుగురికి అయితే గేమ్స్ అనేవి అయితే పెట్టడం జరిగింది. కానీ వీళ్ళు అనుకున్నది మాత్రం అక్కడ రివర్స్ అయినట్టయితే అనిపించింది. ఎందుకంటే అవినాష్ గేమ్స్ అనేవి చాలా చక్కగా ఆడి తను విన్ అవ్వడం అనేది అయితే జరిగింది ఫస్ట్ రౌండ్. అలాగే సెకండ్ రౌండ్లో కూడా తను విన్ అవ్వడం అనేది అయితే జరిగింది. ఇక అలా కంటెండర్గా అవినాష్ అయితే కన్ఫర్మ్ అయిపోయాడు. ఇక ఈ డిసిషన్ కంటే ముందు బిగ్ బాస్ ప్రియాంక అండ్ మానస్కి అయితే ఒక బిగ్ ఆఫర్ని అయితే ఇవ్వటం అనేది అయితే జరిగింది. నబీల్ అండ్ ప్రేరణ వాళ్ళు ఎన్నుకుంది పృథ్వీని కాదు నిఖిల్ని అనమాట. నిఖిల్ని ఎన్నుకుంటారు. ఇక ఈ బిగ్ బాస్ అయితే మానస్ కానీ ప్రియాంక అయితే బిగ్ ఆఫర్ చుట్టూ ఒకటి ఇవ్వటం అనేది అయితే జరిగింది. లాస్ట్ రౌండ్లో బాల్స్ అయితే ఏ ఉన్నాయో వాటిని 2 చొప్పున ఇస్తాను, మీకు ఇష్టమైన కంటెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్పడం జరిగింది. కానీ అప్పటికే 43 బాల్స్తో అవినాష్ అయితే లీడ్లో ఉంటాడు. 30 బాల్స్ తోటే ప్రేరణ నిఖిల్ సేమ్ ఉంటారు. ఇక 24 బాల్స్తో అయితే నబీల్ ఉంటాడనమాట. ఒకవేళ నబీల్కి 2 బాల్స్ ఇచ్చినా కానీ తను విన్ అవ్వడు. మళ్ళీ అప్పుడు తనకి 2 బాల్స్ ఇస్తే 36 అవుతాయి. మళ్ళీ నిఖిల్కి అండ్ ప్రేరణకు టై అవుతుంది. వీళ్ళిద్దరిలో బ్లాక్ స్టార్ ఎవరికి ఇవ్వాలనేది మనకి అర్థం కాదు. ఇక నిఖిల్కి అండ్ ప్రేరణకి మనం 2 బాల్స్ ఇచ్చినా సరే వాళ్ళిద్దరి స్కోర్ ఏదైతే ఉందో అది అవినాష్ని అయితే బీట్ చేయలేదు. కాబట్టి ఎలాగైనా సరే అవినాషే ఫైనలిస్ట్ అవుతాడు. తనే ఫస్ట్ ఉంటాడు. లాస్ట్లో వచ్చేసి నబీల్ ఉంటాడు. కాబట్టి మనకి బ్లాక్ స్టార్ కూడా ఇవ్వటం అనేది ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఆ బిగ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని అయితే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. బిగ్ బాస్ మనకి పవర్ అనేది వద్దు అని చెప్పేసి అయితే దాన్ని క్యాన్సిల్ చేసేసి
ఇక ఫైనల్గా అవినాష్ గెలిచాడు. బ్లాక్ స్టార్ వచ్చేసి అయితే నవీల్కి ఇస్తారు సెకండ్ రౌండ్లో, మానస్ అండ్ ప్రియాంక. ఇక థర్డ్ రౌండ్ టాస్క్లు పెట్టడం కోసం అయితే పునర్నవి అండ్ రితిక్ అయితే హౌస్లోకి అయితే రావడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ పాత మెమరీస్ని అయితే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో పంచుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ కపుల్గా ఎంట్రీ అయ్యారు రితిక, వరుణ్ తేజ్. బిగ్ బాస్ సీజన్లో వాళ్ళే ఫస్ట్ కపుల్గా ఎంట్రీ అనేది ఇచ్చారు. ఆ సీజన్లో రితిక అండ్ పునర్నవికి వాళ్ళ మధ్యలో కొన్ని ఆర్గ్యుమెంట్లు అనేవి అయితే జరిగాయి. దేనివల్ల గొడవ వచ్చింది ఏంటి అనేది కూడా వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో పంచుకోవడం అనేది అయితే జరిగింది. అంతేకాదు రితిక వచ్చేసి తనే స్వయంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినడం కూడా జరిగిందనమాట హౌస్లో. వాళ్ళు వచ్చేసి ఇద్దరు కంటెస్టెంట్స్ని వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ కొంచెం వాళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ అనేది అయితే జరిగింది రితిక అండ్ పునర్నవికి. పునర్నవి ఏమో గౌతమ్ అని, రితిక ఏమో పృథ్వీ అండ్ నిఖిల్ అని చెప్పేసి ఇక లాస్ట్కి వచ్చేసి నిఖిల్ అండ్ గౌతమ్ అయితే వీళ్ళు ఫైనల్ కంటెస్టెంట్స్లో సెలెక్ట్ చేశారు. ఇక నిఖిల్ గౌతమ్ డిస్కషన్ చేసుకుని వాళ్ళు పృథ్వీ అండ్ పేరుని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ఈ టాస్క్ మాత్రం చాలా కఠినంగా అయితే అనిపించింది. ఎందుకంటే వాటర్ పెట్టేసి పై ఫ్లోర్కి ఎక్కేటట్టు పెట్టారనమాట ఈ టాస్క్. కానీ ఇందులో మాత్రం రూల్స్ అనేవి కరెక్ట్గా ఎక్కువ శాతం అయితే పాటించలేదన్నమాట పృథ్వీ. అందువల్ల తనే ఇన్ అవ్వాల్సింది, తను సెకండ్ రావడం అనేది అయితే జరిగింది. ఇక నిఖిల్ వచ్చేసి ఇన్ అవుతాడు ఆ టాస్క్లో. ఇక అందరికీ 2 టాస్క్లు ఉంటాయి కదా, వీళ్ళకి కూడా 2 టాస్క్లు పెడతాడేమో బిగ్ బాస్ అని చెప్పేసి అనుకున్నారు. 2 టాస్క్లు పూర్తయిన తర్వాత బ్లాక్ స్టార్ అనేది ఇవ్వాలి. కానీ ఇప్పుడు మాత్రం ఫస్టే బ్లాక్ స్టార్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అనగానే ఇక పేరునకైతే బ్లాక్ స్టార్ అనేది ఇస్తారు. అక్కడ పేరున కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఏడుస్తుంది. కానీ వీళ్ళంటారు ఓవరాల్గా గేమ్ అనేది చేసుకొని ఈ గేమ్లో బట్టి మేము ఇచ్చాము అని చెప్పేసి అయితే రితిక సమాధానం చెప్పడం అయితే జరుగుతుంది. అలా నిఖిల్ అయితే ఇక ఈ టాస్క్లో నిఖిల్ ఫైనలిస్ట్ అవుతారు. మొత్తం 3 ఫైనలిస్టులు అయితే అవుతారనమాట. ఇక టికెట్ ఫైనల్ రేస్లో మరి ఎవరైతే టికెట్ ఫైనల్ రేస్ పొంది మరి మొదటి ఫైనలిస్ట్ అవుతారో లేదో అనేది మనం ఈరోజు రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాదు మీ ఫేవరెట్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరు కింద కామెంట్ చేయండి. ఎవరైతే ఈ సీజన్ ఇన్ అవుతారో అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.